శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గడిచిన రాత్రంతా కూడా మన ప్రియరక్షకుడు మనలందరినీ కాచి కాపాడి ఎన్నో వ్యాధులు, ఎన్నో బాధలు, ఎన్నో బలహీనతల నుండి దేవుడు విడిపించి సజీవులంగా మనల్ని లేవనెత్తి మరొక శుభదినాన్ని సర్వాధికారి మనకిచ్చాడు. ప్రియులారా, అందుకే మనం అందరం కూడా హృదయపూర్వకంగా దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ శుభదినాన ప్రతి ఉదయమున దేవుడు మనకిస్తున్నటువంటి లేఖన భాగం ప్రకారం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలనను యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ శ్రేష్టమైన మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆయన సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, దేవుడు ఏదైనా మనకు ఒక దీవెనిస్తే, ఒక ఆశీర్వాదం ఇస్తే, ఏ విషయమైనా శుభం కలుగజేస్తే, లేకుంటే సంపూర్ణ ఆరోగ్యం ఇస్తే, విద్యాబుద్ధుల్లో సహాయం చేస్తే, పైరు పంటలను దీవిస్తే, లేక ప్రమోషన్ ఇస్తే, ఆత్మీయంగా నిన్ను ఫలభరితంగా ఉంచితే దాన్ని వెలితిగా లేకుంటే అసంపూర్ణముగా దేవుడు ముగించడు. ప్రియులారా, ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలనను యెహోవా అతని భూమిని దీవించును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఉంటా ఉన్నది. ప్రియులారా, అందుకే దేవుడు దీవించినటువంటి ఆ భూమి కూడా అలాగే ఉంటుందని దేవుడు జ్ఞాపకం. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. పొదలో ఎవరున్నారు? పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఇది పరిశుద్ధమైన భూమి అని మాట్లాడతాడు. పొద కాలిపోతుంది కానీ, పొద కాలిపోతున్నట్టు కనబడుతుంది కానీ పొద కాలిపోవట్లేదు. పొదలో నుండిన వాని కటాక్షము మోషే మీదకి వచ్చినట్లు, పొదలో ఉండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చినట్లు, తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. అనగా యోసేపు సహోదరులందరినీ పక్కన పెట్టి దేవుడు యోసేపు తల మీదికి ఈ ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క కటాక్షాన్ని తీసుకుని వచ్చాడు. ప్రియులారా, అలాగున సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఈ ఉదయకాల సమయంలో యెహోవా అతని భూమిని దీవించును అనే మాటకు పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడింది. ప్రియులారా, మాట చదువుకుందాం. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు దీవిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు ఫలభరితముగా ఉంచితే, దేవుడు ఆకాశపు వాకిలి విప్పితే, దేవుని యొక్క కటాక్షం మన మీదికి వస్తే ఇలాగే ఉంటుందంట. ప్రియులారా, యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉంటుందంట. యెహోవా ఆ భూమిని దీవించాడంట. దీవించినటువంటి ఆ భూమి యెహోవా దీవించిన చేను సువాసనతో కూడి ఉన్నదంట. ఆ సువాసన యెహోవా దీవించినటువంటి ఆ భూమికి వర్తిస్తూ ఉన్నది. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనకు ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, నిజంగా దేవుడు ఏదైనా మనల్ని దీవించాడు అనంటే, ఆశీర్వదించాడు అనంటే అది సంపూర్ణముగా దీవించబడుతుంది. ప్రియులారా,
అది 30దంతలుగా 60దంతలుగా 100 దీవెనకరంగా ఉండేటట్టుగా దేవుడు కార్యం చేస్తాడు. ఆత్మీయంగా కూడా, ప్రార్థనలో కూడా, విశ్వాసంలో కూడా పట్టుదల కలిగి, రోషం కలిగి దేవుని దగ్గర నువ్వు చేసిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చేటువంటి గొప్ప కృపను దేవుడిచ్చి వెలితిలేనటువంటి నిండైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు దీవిస్తానని సెలవిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో సంపూర్ణమైన ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉండగా, అట్టి ఆశీర్వాదములు నీవును నీ ఇంటి వారు అనుభవించుదురుగాక. నీ ఇంట్లో సంపూర్ణమైన ఆశీర్వాదం ఉండునుగాక. నీ పొలములో కూడా అట్టి ఆశీర్వాదం ఉండునుగాక. నీ విద్యాబుద్ధుల్లో కూడా అట్టి ఆశీర్వాదం ఉండునుగాక. అలాగే దేవుని యొక్క ఆశీర్వాదములు ఆకాశపు వాకిలను విప్పి పట్టజాలనంత దీవెనలు కుమ్మరించేటువంటి దేవుని యొక్క దీవెన నీవును నీ ఇంటి వారు అనుభవించుదురుగాక. ఈలాగు సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఏదైనా నీకు కొరత ఉంటే, లోటు ఉంటే, లేక కరువులో ఉంటే, కష్టంలో ఉంటే, రోగంలో ఉంటే, అశాంతితో ఉంటే, అలజడితో ఉంటే, ఇంకా దేవుడు నన్ను సంపూర్ణముగా దీవించినట్లేడు, సంపూర్ణముగా నన్ను స్వస్థపరిచినట్లేడని ఒకవేళ నువ్వు ఫీల్ అవుతూ ఉంటే, ఈ ఉదయకాల సమయంలో సంపూర్ణమైనటువంటి ఆయుష్ను, ఆయురారోగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ కొరతలన్నీ కూడా కంప్లీట్గా దేవుడు ముగించబోతున్నాడు. పొంగి పొరలేటువంటి ఆశీర్వాదంతో దేవుడు నిన్ను, నీ ఇంటి వారిని నింపబోతున్నాడు. నీ కుటుంబంలో మిగిలి ఉన్నటువంటి సమస్తమైనటువంటి లోటుపాటులన్నీ దేవుడు సరిచేయబోతూ ఉన్నాడు. అలా వివాహ విషయాల్లో, సంతాన విషయంలో, పరిచర్యలో, ప్రార్థనలో, ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పుల్లో, ఇంటి విషయంలో, అన్ని విషయములలో దేవుడు కంప్లీట్గా ముగించి సంపూర్ణం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అట్టి సంపూర్ణమైన ఆశీర్వాదము చేత నీవు నీ ఇంటి వారు కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని 30దంతలుగా 60దంతలుగా 100 మీరందరూ ఫలించుదురుగాక. అలాంటి కృప భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగచేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నిజముగా మమ్మను సంపూర్ణముగా ఫలభరితముగా ఉంచే దేవుడు, ప్రేమించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఆర్థిక ఇబ్బందులను తీర్చే దేవుడు, ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచే దేవుడు, మీ ప్రేమలో వేరుపారేటట్టుగా చేసే దేవుడు మీరే తండ్రి. మంచి దేవుడు మీరే, మీకు స్తోత్రాలు. నిజముగా మీరు దీవిస్తే యెహోవా దీవించిన చేయని సువాసన వలె ఉండునన్న మాట తూచి తప్పకుండా మా జీవితాల్లో నెరవేర్చే దేవా, మీకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరికీ దీవెన కలుగునుగాక. వారి ఇంట, బయట, సంఘంలో, సమాజంలో మీ ఆశీర్వాదములు మీ బిడ్డలు సమృద్ధిగా అనుభవించుదురుగాక. వారి కొరతలన్నీ తీర్చబడునుగాక. ఆర్థిక ఇబ్బందులన్నీ కొట్టివేయబడునుగాక. కుటుంబాల్లో శుభకార్యములు జరుగునుగాక. సంతానం లేని ప్రతి బిడ్డకు సంతానం కలుగునుగాక. ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన కలుగునుగాక. నాయసురక్షకుడా, మీకు కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని, దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.